హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టే విత్ బిందు. ఈరోజు మనం బీట్రూట్ ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారండి, నాకు చాలా థ్యాంక్స్ అండి. నేను ఇంకా ఎక్కువ రెసిపీస్తో పెట్టేసి మీకు కూడా నేను షేర్ చేస్తానండి. సో మాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మనం నార్మల్గానే ఇడ్లీ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుంటాం కదండి. ఒక 1 కప్ దాకా మనం మినపప్పు వేసుకుంటే ఒక 2 కప్స్ దాకా ఇడ్లీ రవ్వ సరిపోతుందండి. మీరు ఇడ్లీ రవ్వ మ్యాక్సిమం కొంచెం తగ్గించుకుని వేసుకుంటే మన హెల్త్కి చాలా మంచిదండి అది. సో ఇప్పుడు దీంట్లో మొత్తం ఫర్మెంట్ చేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ యాడ్ చేసుకుందామండి. ఇది కొంచెం సేపు పక్కన పెట్టేసుకున్నాము. మనం ఇక్కడ అండి ఒక పావు బీట్రూట్ నేను తీసుకుంటున్నానండి. అంటే ఒక ఫుల్ బీట్రూట్లో కొంచెం పార్ట్ ఒకటి నేను తీసుకొని పీసెస్గా కట్ చేసుకొని ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ దాకా నేను బాయిల్ చేసుకుంటున్నానండి. అది మామూలుగా బాయిల్ అవుతే సరిపోతుందండి, మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ దాన్ని మిక్సీ పట్టుకుంటున్నానండి. అది మిక్సీ పట్టుకునే లోపు నేను సపరేట్గా ఒక గిన్నెలో ఈ బీట్రూట్ కోసం అన్నట్టుగా నేను కొంచెం బ్యాటర్ని సపరేట్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. మీరు డైరెక్ట్గా ఈ బీట్రూట్ని జ్యూస్ని మొత్తాన్ని మీరు బ్యాటర్లో వేసేసుకోవచ్చు. లేదనుకుంటే ఇట్లాగా ఓన్లీ జ్యూస్ని పల్పుని సపరేట్ చేసేసి ఓన్లీ జ్యూస్ని అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు అండి. చూసారు కదండి, ఇక కొంచెం జ్యూస్ అనేది వచ్చింది కదా, ఎక్కువ అవసరం లేదండి. సో నేను ముందుగానే సపరేట్ చేసుకున్న కొంచెం ఇడ్లీ బ్యాటర్లో ఈ బీట్రూట్ జ్యూస్ అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నామండి. సాల్ట్ ఆల్రెడీ మనం ఇందాకే మిక్స్ చేసుకున్నాం కాబట్టి ఇంకా అవసరం లేదండి ఇది. ఈ బీట్రూట్ ఇడ్లీ అండి చాలా టేస్టీగా కలర్ఫుల్గా ఉంటుంది, పిల్లలు కూడా బాగా తింటూ ఉంటారు. మీరు కూడా ట్రై చేయండి. నేను ఇక్కడ ఒక ప్లేట్ మట్టికి బీట్రూట్ ఇడ్లీని నేను యూస్ చేస్తున్నానండి. మిగతావన్నీ నార్మల్ ఇడ్లీగా నేను పెట్టుకుంటున్నాను. ఈ ఇడ్లీస్ అండి మీరు ఏ ఇడ్లీ ప్రిపేర్ చేసుకున్నా మీడియం ఫ్లేమ్లో ఒక 15 to 20 మినిట్స్ మీరు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది 15 మినిట్స్ తర్వాత అండి పైన ఏమి టచ్ అవ్వట్లేదు కదా, అంత కుక్ అయిపోయింది. మనం వెమ్మటనే మనం తీసేయకుండా ఒక 5 మినిట్స్ దాకా మనం మూత తీసి పక్కన పెట్టేసుకొని ఉంచుకోవాలండి. చూసారు కదండి, మన ఇడ్లీ అనేది చాలా సాఫ్ట్గా హెల్తీగా ప్రిపేర్ చేసుకున్నాము ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. నేను ఇక్కడ కోకోనట్ చట్నీతో సర్వ్ చేసుకుంటున్నానండి. చాలా టేస్టీగా ఉంటున్నాయి, కలర్ఫుల్గా కూడా ఉన్నాయి కదండి. మనం ఈ విధంగా పిల్లలకి స్నాక్స్లో కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్ బాక్సెస్లో కానీ మనం డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఇడ్లీస్ పెడతా ఉంటే వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేసుకుంటూ తింటారండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి. Thanks for watching. Please subscribe. Have a nice day. Stay safe.